నమస్తే సార్. నా పేరు రాయన్ సురేష్ అండి. ఆ, నేను విజయవాడ వాస్తవండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో ఒక కాల్ రికార్డింగ్ విడుదల చేసి అదేదో వాళ్ళు ఒక దేశ ద్రోహాన్ని వాళ్ళు ఏదో పట్టుకుని ఈ డిఎస్సి కుంభకాణాలని వాళ్ళు ఏదో ఛేదించినట్టు మాట్లాడుతున్నారు. అక్కడ జరిగిన వాస్తవం ఏంటంటే, ఎవరో ఒక బ్రోకరు నాకు తెలిసిన బంధువులకి కాల్ చేసి, నీ పేరు లిస్ట్లో ఉందమ్మా, నీకు జాబ్ రావాలంటే ఒక ఇంత అమౌంట్ అవుతుంది, మీకు సంబంధించిన వాళ్ళకి చెప్పండి అని చెప్తే దాన్ని ట్రేస్ చేద్దామని నా మొబైల్ నుంచి నేను వాళ్ళకి వాట్సాప్ కాల్ చేయడం జరిగింది. తిరిగి వాళ్ళు నాకు కాల్ చేస్తే నేను ఈస్ట్ గోదావరి స్లాంగ్లో ఎప్పుడు రమ్మంటారండి ఏంటి అని, అసలు వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, ఎవరు వాళ్ళు ఎందుకు చేస్తున్నారని వాళ్ళని పట్టుకుందాన్న ఉద్దేశంతో నేను మాట్లాడి నా వేరే మొబైల్ నుంచి వీడియో రికార్డింగ్ చేశాను. వీడియో రికార్డింగ్ చేసి ఆ రికార్డింగ్ నేను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో జాబ్ చేస్తున్న అప్పుడు అక్కడ పోస్ట్లో ఉన్న మహేష్ గారికి ఆ వీడియో నేను అందించి, సార్ ఇది ఇలా జరుగుతుంది, మన శాప్ నుంచి ఏమన్నా తప్పులు జరుగుతున్నాయని నేను చెప్పడం జరిగింది. దానికి సార్ వేరే వాళ్ళకి మరి కంప్లైంట్ ఎలా తెలియదు, ఆయన నాకు ఫోన్ చేసి, సురేష్ మరి దీని మీద కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నావు, నీకు ఇబ్బంది లేదా అని అడిగారు. సార్ మనం జెన్యూన్, మనకు తప్పే ఉంది, మన ప్రభుత్వంలో ఇంతమందికి న్యాయం జరుగుతున్న టైంలో ఇలాంటివి జరగకూడదు అనే ఉద్దేశంతో నేను ఓకే అన్నాను. నాకు సైబర్ క్రైమ్ నుంచి ఎస్ఐ గారు, సిఐ గారు కాల్ చేయడం జరిగింది. నేను విజయవాడ సైబర్ క్రైమ్ ఆఫీస్కి వెళ్ళి నేను లిఖితపూర్వకంగా కంప్లైంట్ రాసిచ్చాను. తర్వాత నా ఆధార్ కార్డు కూడా దానికి జత చేసి నా మొబైల్, నేను రికార్డింగ్ చేసిన మొబైల్, 2 మొబైల్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాను. దాని నుంచి వాళ్ళు డేటా సేకరించడం కూడా జరిగింది. దానికి సంబంధించిన వ్యక్తుల్ని మేము పట్టుకుంటామమ్మా, ఓకే థ్యాంక్ యూ అని చెప్పి నాకు వెళ్ళిపోమని చెప్పారు. నేను అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాను. అది జరిగిన ఇప్పుడు 6 months తర్వాత వీళ్ళు ఏదో హడావిడిగా వీళ్ళ గవర్నమెంట్ ఏదో పట్టుకున్నట్టు, అదే వీళ్ళు ఏదో ప్రతిపక్షంలో ఉండి ఏదో చేసినట్టు దాన్ని ఇంత బోధంతంలో పెట్టి చూపిస్తున్నారు. దాన్ని తీవ్రంగా నేను అసహనంగా ఫీల్ అవుతున్నాను. ఏదో సాక్షి కాల్ రికార్డింగ్ అని చెప్పిస్తున్నారు, దాన్ని నేను తప్పుపడుతున్నాను. ఈ విషయం అయితే నేను అందరికీ తెలియజేస్తున్నాను. అది నా అంతటికి నేను దొంగలను ఎవరినో పట్టిద్దాము, ఈ గవర్నమెంట్లో అలాంటి తప్పులు ఎవరు చేయకూడదు అన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం చేసే మహత్తర కార్యక్రమానికి ఎవరు ఇలాంటి మచ్చ తీసుకురాకూడదన్న ఉద్దేశంతో నేను చేసిన దాన్ని మీకు అనుకోగా, మీకు సపోర్టివ్గా ఆ వీడియోని మార్చుకుని రోజు సాక్షి పేపర్లోనూ, సాక్షి న్యూస్లోనూ వేస్తున్నారు. ఇది దాన్ని ఏమంటారు, ఒక అనారోగ్య చర్య అంటారు. దాన్ని నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నాను. దాన్ని అయితే మీరు ఆపుకోవాలని నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇందాక మీరు ప్రెస్ మీట్లో ఇంకొక వీడియోని, ఆడియో మాటలు వీడియో చూపించారు. ఎవరిచ్చారు నీకు ఆ వీడియో? ఎవరు చేశారు? మా స్పోర్ట్స్ పర్సన్, ఒక క్రీడాకారుడు, మీ పార్టీలో ఉన్నటువంటి బోగస్ గాళ్ళు, మీ పార్టీలో, మీ గొడ్డల పార్టీలో ఉన్నటువంటి బోగస్ గాళ్ళు కొంతమంది క్రీడాకారులకు ఫోన్లు చేసి, మేము ఉద్యోగాలు ఇప్పిస్తాం, మీరు డబ్బులు తీసుకురండి అని మీ వాళ్ళు ఫోనులు చేసి కొంతమందికి ఇచ్చేస్తే, ఒక నిజమైన క్రీడాకారుడు వాడెవడో తెలుసుకోవాలని, వాడిపైన చట్టాన్ని ముందు నిలబెట్టాలని ఆనాడు ఒక క్రీడాకారుడు చేసిన ప్రయత్నం, నువ్వు దానిని ఈరోజు నీ సాక్షి పేపర్లో, నీ సాక్షి ఛానల్లో నువ్వు కూడా అదేదో పెద్దగా నువ్వే ఏదో కనిపెట్టినట్టుగా, వాస్కోడిగామా అమెరికాని కనిపెట్టినట్టు నువ్వే ఆ వీడియోని ఏదో కనిపెట్టినట్టుగా మాట్లాడుతున్నావే, నీకు సిగ్గుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డికి. ఒక్కసారి వాళ్ళు ఎవరు ఆ వీడియో చేశారో, ఎవరు ఆ ఆడియోలో మాట్లాడారో వాళ్ళు మాట్లాడేది కూడా ఒకసారి వినండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి దేనికి నీ సమాధానం. నీ సాక్షి పత్రిక ఒక రోత పత్రిక, నీ సాక్షి ఛానల్ ఒక ఫేక్ ఛానల్, నీ ప్రెస్ మీట్లు ఒక ఫేక్, నువ్వు తప్పుడు ఆధారాలతో మాట్లాడుతున్నావు. ఒక నిజాయితీ కలిగినటువంటి ఒక క్రీడాకారుడు, మీ పార్టీలో ఉన్న బ్రోకర్లు ఎలాగైతే దీనిని డిఎస్సి మీద బురద జల్లాలని చేసే ప్రయత్నాన్ని
మా క్రీడాకారుడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ కమిషనరేట్ ఎఫ్ఐఆర్ నెంబర్ 75/2025 డేటెడ్ 25. ఇది చాలా స్పష్టంగా మా క్రీడాకారుడు వెళ్ళి సైబర్ క్రైమ్లో ఇచ్చినటువంటి ఫిర్యాదు. మా క్రీడాకారుడు వెళ్ళి ఫిర్యాదు చేశాడు. మా క్రీడాకారుడు ఇస్తేనే ఫిర్యాదు అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దానిపైన పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈరోజు నువ్వు మాట్లాడేది ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈరోజు మీరు ఏం చెప్తున్నారు? ఎంతో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులందరినీ కూడా అవమానిస్తున్నారు మీరు. ఈరోజు మీ ఫేక్ ప్రచారాలకి, ఫేక్ తప్పుడు వార్తలకి ప్రజలు ఈ రాష్ట్రంలో నమ్మే స్థితిలో లేరని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. మీరు 2000 నాటి వైఫల్యాలను, మీ కాలంలో జరిగిన వైఫల్యాలని ఏదో మా కూటమి ప్రభుత్వం పైన నెట్టాలని చూస్తూ ఉన్నారు. 2021-22లో అనంతపురంలో టోర్నమెంటు వెళ్లకుండానే సర్టిఫికెట్లు ఇచ్చారని విమర్శిస్తున్నారు. ఆ సమయంలో రాష్ట్రంలో ఉన్నది ఎవరు? మీ ప్రభుత్వం కాదా? ఆ సమయంలో మీరు పరదాలు కట్టుకొని తాడేపల్లి ప్యాలెస్లో ఏమైనా పడుకున్నారా? అప్పుడు మీ ప్రభుత్వం ఏం చేసింది? ఈ అబద్ధాలు రాసే పత్రికలు ఆ సమయంలో ఏమయ్యాయి? మీ సచివాలయ ఉద్యోగాలు కూడా ఇలాగే ఇచ్చారా? ప్రతిదీ ఏది ఆడి పడితే అది మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎప్పటికైనా నీ ఫేక్ ప్రచారాలు కట్టడి చేయండి. నీ అబద్ధపు ప్రచారాలని ఎప్పటికైనా నిలుపుదల చేయండి. రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు జరిగిన వాస్తవాలు ఇవి. నేను 2025లో అయ్యా. నేను అయినప్పటి నుంచి ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక టోర్నమెంట్స్ కండక్ట్ చేశాం. ఇదేమీ సాఫ్ట్ బాల్ అంటే క్రికెట్లా క్రేజీ గేమ్ కాదు. దీనికి సొంత వనరులు సమకూర్చుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిభావంతులైనటువంటి మట్టిలో మాణిక్యాలుగా ఉన్నటువంటి క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి వాళ్ళకు ఒక భవిష్యత్తుని కల్పించాలని ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు, నా పేరు ఉచ్చరించడానికి కూడా నీకు అర్హత లేని వ్యక్తివి నువ్వు. నీలాగా నా మీదేమి సిబిఐ కేసులు లేవు. నీలాగా నా మీదేమి ఈడీ కేసులు లేవు. నీలాగా నేనేమి గొడ్డలిచ్చి బాబాయిని నరకమని చెప్పి పంపించలేదు. నీలాగా నేను తల్లిని చెల్లిని ఆస్తుల కోసం బయటికి గంటలేదు. కాబట్టి నువ్వు నా పేరు ఎత్తే అర్హత లేనటువంటి వ్యక్తివి నువ్వు. ఈ విషయాన్ని నువ్వు గ్రహించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి పత్రికా ముఖంగా మీడియా ద్వారా తెలియజేస్తూ రాష్ట్ర ప్రధానికానికి జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి ఫేక్ ప్రచారాలని మీరు వాస్తవాలు ఏంటో గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.